బిర్యానీ ఈ పదం వినగానే మనందరికీ ఎక్కడ లేని ఆనందం వచ్చింది. అది వెజిటేరియన్స్‌కైనా, నాన్ వెజిటేరియన్స్‌కైనా బిర్యానీ మనందరికీ అంత ఇష్టం. ఇవాళ మనము ఎగ్ బిర్యానీ చేసుకోబోతున్నాము. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఇద్దరు తినేది. ఈ స్పైసీ ఫ్లేవర్‌ఫుల్ ఎగ్ బిర్యానీ చేసుకోవడానికి వి ఆర్ స్టార్టింగ్ విత్ పర్ఫెక్ట్‌లీ బాయిల్డ్ ఎగ్స్ యూజింగ్ అగారో ఎగ్ బాయిలర్. బాయిల్డ్ ఎగ్స్‌తో మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎగ్స్ ఓవర్‌గా కుక్ చేసేస్తారు. ఎగ్ యోక్ అనేది ఎప్పుడైనా యెల్లో కలర్లో ఉండాలి, కానీ చాలామంది ఉడకబెట్టేసి అది నల్ల కలర్లో వచ్చేసిద్ది. ఆ సల్ఫర్ రియాక్షన్ వచ్చేసిద్ది. అలా రావడం వల్ల ఎగ్ టేస్ట్ బాగోదు, అలానే నోరు కూడా కంపు కొడుతుంది తిన్న తర్వాత. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఎగ్స్ ఎప్పుడు ఉడకబెట్టినా పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు ఈ ప్రోడక్ట్ని వాడండి. ఇందులో ఎగ్స్ బాయిల్ చేసుకుంటే ఎప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ కావాలన్నా, మీడియం బాయిల్డ్ ఎగ్స్ కావాలన్నా, హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ కావాలన్నా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓన్లీ ఎగ్స్ బాయిల్ చేసుకోవడమే కాదు, దీంట్లో ఆమ్లెట్ చేసుకోవచ్చు, పోచ్డ్ ఎగ్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ని కూడా స్టీమ్ చేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ అనమాట ఈ ప్రోడక్ట్. సో దీంట్లో మనం ఎగ్స్ బాయిల్ చేసుకుందాం. సో ఈ చిన్న డివైస్ అనమాట, చూడడానికి ఎంత క్యూట్గా లిటిల్గా ఉందో. దీంట్లో మనం 8 ఎగ్స్ వరకు బాయిల్ చేసుకోవచ్చు. ఇది ఎగ్స్ పోచ్ చేసుకోవడానికి అటాచ్మెంట్ అనమాట. దీంట్లో పోచ్డ్ ఎగ్స్ చేసుకోవచ్చు, ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు. దీంతో పాటు ఇచ్చిన మెజరింగ్ జార్లో మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇచ్చారు. సాఫ్ట్ బాయిల్కి, మీడియం బాయిల్కి, హార్డ్ బాయిల్కి, అలానే స్టీమింగ్కి. సో నాకు కావాల్సింది హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ మన బిర్యానీకి. దీంట్లో 85 ml వాటర్ పోసేయండి. మన ఎగ్స్ ట్రే పెట్టేయండి. మన మెజరింగ్ జార్ కింద ఒక సన్న నీడిల్ లాంటిది ఇచ్చారు. దీంతో ఎగ్స్కి 2 సైడ్లు ఉంటాయి. ఇలా ఫ్లాట్ సైడ్, దీన్ని బ్రూడర్ సైడ్ అంటారు. దీనిపైన ప్రిక్ చేసుకోండి. ఇలా చిన్న బొక్క పెట్టడం వల్ల మన ఎగ్స్ స్టీమ్ అయిన తర్వాత పగలకుండా ఉంటాయి. సో దీనిపైన మూత పెట్టేసేయండి. ఇలా ఈ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో ఉండే ఇంకో క్రేజీ ఫీచర్ ఏంటంటే నాలాంటి వాళ్ళ కోసం ఆటో కట్ ఆఫ్ అనమాట. ఎగ్స్ బాయిల్ అవ్వగానే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. పెట్టి మర్చిపోతూ ఉంటాం నాలాంటి వాళ్ళు చాలాసార్లు. సో అలాంటి వాళ్ళ కోసమే అనమాట. ఎగ్స్ పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి. జస్ట్ 8 to 10 minutesలో పర్ఫెక్ట్లీ బాయిల్డ్ ఎగ్స్ రెడీగా ఉంటాయి. సో దీన్ని వాడుకొని మనం బిర్యానీ చేసేసుకుందాం. ఇది చూడండి ఎంత క్యూట్గా అందంగా ఉందో, చాలా కాంపాక్ట్గా ఉంది. వెరీ ఈజీ టు క్లీన్ అనమాట. అయిపోయిన తర్వాత ఒక గుడ్డ పెట్టి తుడిచేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎటువంటి వాష్ చేయాల్సిన అవసరం లేదు. షెల్ ఓపెన్ చేసుకోవడానికి మనం హోల్ పెట్టుకున్న సైడ్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. అలానే కింద కూడా కొట్టండి. ఇలా పైన కింద కొట్టి రోల్ చేశారనుకోండి, మనకి షెల్ అనేది చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. దీన్ని కట్ చేసి చూపిస్తాను. ఎగ్ యోక్ అనేది లోపల యెల్లో కలర్లోనే ఉండాలి, కలర్ మారకూడదు. చూడండి, వావ్ ఎంత పర్ఫెక్ట్గా క్రీమీగా బాయిల్ అయ్యాయి. చూడండి, ఎటువంటి రియాక్షన్ రాలేదు. కోడిగుడ్లు తింటే నీచు వాసన వస్తుంది కదా, ఆ నీచు వాసన వచ్చేది కూడా ఓవర్గా కుక్ అయినప్పుడే. సో ఇలా పర్ఫెక్ట్గా కుక్ చేసుకోండి. ఎటువంటి స్మెల్ రాదు, మంచి స్మెల్ వచ్చింది. ఎగ్స్లో ఎటువంటి టేస్ట్ ఉండదు. మనకి చికెన్ కానీ కూరగాయల్లో కానీ వాటిలో న్యాచురల్గా ఫ్లేవర్ ఉంటుంది. కానీ ఎగ్స్ మన బిర్యానీకి ఎటువంటి ఫ్లేవర్ యాడ్ చేయవు. ఇలాంటప్పుడే మనం మంచిగా దాంట్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వాడి ఆ బిర్యానీ ఫ్లేవర్ఫుల్గా చేసుకోవాలి. సో ఇవాళ సింపుల్ బిర్యానీ చేసుకుందాము. దీనికోసం హాండీలో ఒక 2 tablespoon అంత ఆయిల్. మనకు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. నూనె ఇంకా వేడెక్కుతున్నప్పుడే దీంట్లో హోల్ గరం మసాలా, ఇలాచి, లవంగా, చెక్క, అలానే దీంట్లో ఫ్రెష్ బిర్యానీ ఆకు. మా తోటలో చెట్టు ఉంది, సో ఫ్రెష్ బిర్యానీ ఆకేస్తున్నాను. మసాలాలు లైట్గా వేగుతున్నప్పుడు దీంట్లో ఒక 3 ఉల్లిపాయలు సన్నగా స్లైస్ చేసుకుని వేసుకోండి. మనకి బిర్యానీకి ఫ్లేవర్ ఇచ్చేది ఈ బ్రౌన్ ఆనియన్సే. సో ఉల్లిపాయల్లో కాంప్రమైజ్ అవ్వకండి. ఉల్లిపాయల్లో కాస్త ఉప్పేసుకొని ఇవి మంచిగా రంగు మారేంత వరకు కలుతా వేయించుకోండి. ఉల్లిపాయలు కంప్లీట్గా బ్రౌన్ అయిపోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ ఉల్లిపాయలు చక్కగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, వీటిని కూడా నూనెలో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇవాళ నేను చేస్తున్న స్టైల్ అటు ప్రాపర్ హైదరాబాదీ కాదు, అటు ప్రాపర్ చెన్నై కాదు. ఎగ్ బిర్యానీలో టేస్ట్ ఉన్నదని చెప్పాను కదా, సో రకరకాల బిర్యానీలు కలిపి దీన్ని టేస్టీగా చేసుకుందాము. అలా టేస్టీగా రావాలి అంటే దీంట్లో సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, మీరు టొమాటో ప్యూరీ కూడా వేసేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇలా టొమాటోలు కూడా దీంట్లో వేసి మంచిగా మగ్గనివ్వండి. ఇలా టొమాటో చూడండి మంచిగా మగ్గిపోయి స్కిన్ అంతా సపరేట్ అయిపోయింది. ఇలా అయిన తర్వాత దీంట్లో 1 కప్ అంత పెరుగు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, 1/2 చెంచా జీలకర్ర పొడి, 1/2 చెంచా అంత గరం మసాలా, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, అలానే కొంచెం కొత్తిమీర. చూడండి, మన మసాలాలు అన్నీ వేసుకొని పెరిగేసుకొని కలుపుకుంటే మనకు ఒక మంచి బిర్యానీ బేస్ రెడీ అయిపోయింది కింద. ఈ మసాలాని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. బిర్యానీ బేస్ అంతా చక్కగా ఉడికిన తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు ఏమైనా కావాలనుకుంటే ఈ టైంలో యాడ్ చేసేసుకోండి. మన బిర్యానీ బేస్ చక్కగా ఉడుకుతుంది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కుక్ చేసుకొని ఎగ్స్ పెట్టుకొని దీన్ని లేయర్ చేసుకుందాము. అలా లేయర్గా చేసుకుంటేనే మనకు బిర్యానీ టేస్టీగా కలర్ఫుల్గా ఉండేది. సో దీన్ని పక్కన పెట్టుకొని రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఎగ్ బిర్యానీ చేసుకోవడానికి మంచి బాస్మతి రైస్ వాడండి.
వీలైనంత వరకు ప్రీమియం గ్రేడ్ బాస్మతి వాడితే మీ బిర్యానీలు ఎప్పుడైనా టేస్టీగా వస్తాయి. అది ఎగ్ అయినా, వెజ్ అయినా, చికెన్ అయినా. ఒక అరగంట నుంచి గంట సేపు పాటు ఈ బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్నప్పుడు ఈ బియ్యపు గింజ నీళ్ళన్నింటినీ తాగేసి ఉడకబెట్టేటప్పుడు మంచిగా పొడుగ్గా లెంతీగా అవుతుంది. సో కంపల్సరీగా నానబెట్టుకోండి. ఇక్కడ మరుగుతున్న నీళ్ళల్లో 1 స్పూన్ అంత నూనె, కొంచెం హోల్ గరం మసాలా, ఉప్పు మనందరికీ తెలుసు. ఈ వాటర్ని టేస్ట్ చేస్తే సముద్రపు నీళ్ళలా ఉండాలి. నానబెట్టుకున్న బాస్మతి రైస్లోంచి ఎక్సెస్ వాటర్ అంతా తీసేయండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మరుగుతున్న నీళ్ళలో వేసేయండి. ఒక్క గింజ కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం వేసేయండి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత కంపల్సరీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బియ్యం అడగంటకుండా ఉంటుంది. కలపమన్నాను కదా అని చెప్పి బియ్యం ఉడుకుతున్నప్పుడు కలిపేశారనుకోండి, ఆ బియ్యం అంతా ఇరిగిపోయి నూకలు అయిపోతుంది. అలా కలపకూడదు. వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకున్నాను అనుకోండి, కింద వెళ్ళి కూర్చుంటాయి కదా, అవన్నీ ఒకసారి పైకి లెగుస్తాయి. అలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మళ్ళీ చివరిలో ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటాం కదా, అలా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని 90% కుక్ చేసుకోవాలి. చికెన్ బిర్యానీ కొనుక్కోండి 75% చేసుకుంటాం. అదే వెజ్ బిర్యానీ కానీ, ఎగ్ బిర్యానీ కానీ 90% రైస్ ఉడికిపోవాలి. జస్ట్ చివరి 10% అంటే అందులో లైట్గా దమ్ అయితే సరిపోతుంది మనకి. ఎందుకంటే ఎగ్ ఆల్రెడీ ఉడికిపోయి ఉండిద్ది. మనం మసాలాను కూడా చక్కగా కుక్ చేసి పెట్టుకున్నాం. బిర్యానీ కూడా ఒక 90% కుక్ చేసుకున్నాం అనుకోండి, 10 minutes జస్ట్ ఆ ఫ్లేవర్స్ మిక్స్ అవ్వడం గ్యాప్ ఇస్తే సరిపోతుంది. మన పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో దీన్ని 90% ఉడికించుకున్న తర్వాత మనం బిర్యానీ మసాలా పైన వేసుకుందాం. మీరు వెజిటేరియన్స్ అయితే అలా కూడా చేసుకోవచ్చు. ఎగ్స్ తినేటట్టయితే ఎగ్స్ పెట్టేసుకోండి. ఇలా ఎగ్స్ని గ్యాప్ ఇచ్చి చక్కగా అరేంజ్ చేసుకోండి. చూడండి 90% అంటే మెతుకు ఫుల్ ఎంతకు వచ్చేయాలి, ఆల్మోస్ట్ ఉడికింది, ఇంకా కొంచెం ఉడకాలి అని అనిపిస్తుంది. చూడండి అదే అనమాట 90% స్టేజ్. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని మన బిర్యానీ బేస్ ఎగ్స్ పైన వేసుకోండి. ఇలా పైన నుంచి కొంచెం గాలి తగిలేలా వేసుకోవాలి. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు, రోజ్ వాటర్, కేవడా వాటర్, మనకు ఆ మంచి మొగలై టచ్ చేయడానికి, కొన్ని కుంకుమ పువ్వు నీళ్ళు, కొన్ని ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్ వేసి మూత పెట్టేయండి. కింద స్టవ్ ఆన్ చేసేసి దీన్ని 10 నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, మరో 5 నిమిషాలు చాలా లో ఫ్లేమ్లో, తక్కువ ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే మీకు బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. జస్ట్ మన కింద మసాలా ఉంది గుజ్జుగా, అది ఎవాపరేట్ అయిపోతే సరిపోతుంది. మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఎటువంటి మాయిశ్చర్ కానీ ఏది ఉండకూడదు. ఒక 10 నిమిషాల్లో దమ్ అయి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఒక 10 minutes తర్వాత దీన్ని మంచిగా ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుందాం. 10 నిమిషాలు దమ్ చేసుకొని 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చాను ఈ బిర్యానీకి. వావ్, రైస్ చూడండి ఇలా మెలికలు తిరగాలి. ఆనందం వేస్తే మనం ఎలా మెలికలు తిరుగుతాం, అలా బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయితే ఈ మెతుకులు కూడా మెలికలు తిరగాలి. కింద మంచి మసాలా, వైట్, అలానే కుంకుమ పువ్వు కలర్, ఈ మూడింటి కాంబినేషన్లో ఉండాలి. కొంచెం ఉల్లిపాయల రైతాతో సర్వ్ చేసుకోండి. చాలా క్రేజీగా ఉంటుంది ఎగ్ బిర్యానీ. బిర్యానీ అది ఎగ్ అయినా, వెజ్ అయినా, చికెన్ అయినా, మటన్ అయినా, దీంతో చేసినా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండిద్ది. అందుకే మనందరికీ అంత ఇష్టం. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు వెజిటేరియన్ అయినా, నాన్ వెజిటేరియన్ అయినా, ఎగిటేరియన్ అయినా కానీ ఈ ఎగ్ బిర్యానీ మీకోసమే చూపించాను. సూపర్గా ఉంటుంది. చూసేసారు కదా ఎంత సింపుల్గా ఎగ్ బిర్యానీ చేసుకున్నాము, ఎంత క్విక్గా చేసేసుకున్నాము. అది కూడా అగారో ఎగ్ బాయిలర్ వాడి మన ఎగ్స్ ఫట్ బాయిల్ చేసుకున్నాము. చాలా క్విక్గా ఈజీగా బిర్యానీ కూడా చేసుకున్నాము. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, తప్పకుండా వెళ్ళి కొనుక్కోండి. ఓన్లీ ఎగ్స్ బాయిల్ చేసుకోవడమే కాదు, వెజిటేబుల్స్ కానీ చాలా రకాల వేరియేషన్స్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ రెసిపీస్లో అవి కూడా చూపిస్తాను. సో తప్పకుండా ఈ ప్రోడక్ట్ కొనుక్కొని వాడండి.